Good morning students. I am Vasanti, lecturer in chemistry, ABN and PRR College of Science, Kovur. Students, ఇవాల్టి క్లాస్లో మనం సెమిస్టర్ 1 కెమిస్ట్రీలో యూనిట్ 5 డైల్యూట్ సొల్యూషన్స్ గురించి చూద్దామమ్మా. సో బిఫోర్ గోయింగ్ టు డైల్యూట్ సొల్యూషన్స్ మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సొల్యూషన్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అని చెప్పి అంటాం. ఎస్, ఎగ్జాక్ట్లీ, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈక్వల్ టు సొల్యూషనే అవుతుంది. కానీ ఇక్కడ మన డెఫినేషన్ ఏంటమ్మా, సొల్యూషన్ అంటే హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్. ఏంటమ్మా, హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్. ఏదైనా సరే హోమోజీనియస్ మిక్సర్ దేనైనా సరే ఏమంటున్నారు అంటే సొల్యూషన్ అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ హోమోజీనియస్ మిక్సర్లో 2 సాలిడ్స్ అయి ఉండొచ్చు, ఓకేనా, అదేవిధంగా 2 లిక్విడ్స్ అయి ఉండొచ్చు, 2 గ్యాసెస్ అయి ఉండొచ్చు, లేదా 1 లిక్విడ్ 1 సాలిడ్ అయి ఉండొచ్చు, 1 లిక్విడ్ 1 గ్యాస్ అయి ఉండొచ్చు. సో ఏదైనా కానీ మొత్తానికి దాన్ని ఏమంటున్నారంటే హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్నే సొల్యూషన్ అని చెప్పి అంటున్నారు. సో జనరల్గా కామన్గా చూసే మన సొల్యూషన్స్లో చూస్తే కనుక సొల్యూట్ అనేటప్పటికి మనం సాలిడ్ అనేది సొల్యూట్ అవుతుంది, అండ్ సాల్వెంట్ అనేదేమో మ్యాక్సిమం కేసెస్లో అన్నింటిలోనూ కూడా మనకి లిక్విడ్ అవుతుంది. సో మనం కామన్గా చూసే సొల్యూషన్ అనేది ఎలా ఉంటుందమ్మా, సాలిడ్ ప్లస్ లిక్విడ్ అనేది మనకి సొల్యూషన్ కింద ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నామమ్మా, సో సొల్యూషన్ అనేటప్పటికి హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్ అని చెప్పి అంటున్నాము. అంటే రెండు కూడా సాలిడ్స్ అయి ఉండొచ్చు, అంటే సొల్యూట్ సాల్వెంట్ రెండు కూడా మనకి సాలిడ్స్ అయి ఉండొచ్చు, లేదా రెండు కూడా మనకి లిక్విడ్స్ అయి ఉండొచ్చు, లేదా రెండు గ్యాసియస్ అయి ఉండొచ్చు, లేదా 1 సాలిడ్ 1 లిక్విడ్ అయి ఉండొచ్చు, లేదా సొల్యూట్ ఏమో లిక్విడ్ అయ్యి సాల్వెంట్ ఏమో గ్యాస్ అయి ఉండొచ్చు. ఏవైనా కానీ మొత్తానికి ఏమవ్వాలమ్మా, హోమోజీనియస్గా ఉండాలి. ఈ సిస్టమ్ మొత్తం హోమోజీనియస్గా ఉంటే కనుక అలా హోమోజీనియస్ మిక్సర్స్ వల్ల ఫామ్ అయిన దాన్నే ఏమంటున్నారు అంటే దాన్ని సొల్యూషన్ అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు సొల్యూషన్లో సొల్యూట్ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు సొల్యూట్ అంటే ఏంటంటే ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ టు బి డిజాల్వ్డ్. సబ్స్టెన్స్ ఏదైతే కరుగుతుందో దాన్ని ఏమంటున్నారు అంటే సొల్యూట్ అని చెప్పి అంటున్నారు. అదే సాల్వెంట్ అయితే కనుక ద మీడియం ఇన్ విచ్ ద సొల్యూట్ ఈజ్ డిస్పర్స్డ్ టు గెట్ హోమోజీనియస్ సొల్యూషన్. అంటే ఏంటమ్మా, ఇక్కడ ఏ మీడియంలో అయితే సొల్యూట్ అనేది డిస్పర్స్ అవుతుందో హోమోజీనియస్ సొల్యూషన్ అనేది ఫామ్ అవ్వడానికి ఆ మీడియంని ఏమంటున్నారు అంటే సాల్వెంట్ అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు ఈ మీడియం అనేది సాలిడ్ అయి ఉండొచ్చు, లిక్విడ్ అయి ఉండొచ్చు, గ్యాస్ అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. కానీ హోమోజీనియస్ మిక్సర్ ఫామ్ అవ్వడానికి సొల్యూట్ అనేది ఎందులో అయితే డిస్పర్స్ అవుతుందో దాన్ని ఏమంటున్నారమ్మా, సాల్వెంట్ అని చెప్పి అంటున్నారు, ఓకేనా. అదే సపోజ్ మనం ఇప్పుడు షుగర్ సొల్యూషన్ని కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో షుగర్ సొల్యూషన్, సో షుగర్ సొల్యూషన్లో ఏముంటాయమ్మా, సో షుగర్ ప్లస్ వాటర్ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు షుగర్ని ఏమంటాము అంటే సొల్యూట్ అని చెప్పి అంటాము, వాటర్నేమో సాల్వెంట్ అని చెప్పి అంటాం. సో ఇప్పుడు షుగర్ అనేదే కదా ఇక్కడ మనకి డిజాల్వ్ అవుతుంది, ఓకేనా. సో ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ టు బి డిజాల్వ్డ్, ఏదైతే కరుగుతుందో దాన్ని ఏమంటున్నాము అంటే సొల్యూట్ అంటున్నాము. ఇక్కడ షుగర్ అనేదేమో సొల్యూట్ అవుతుంది. అదేవిధంగా వాటర్ అనేది సాల్వెంట్ అవుతుంది. అంటే వాటర్లోనే మనకి షుగర్ అనేది కరిగి మనకి హోమోజీనియస్గా కనిపిస్తుంది సొల్యూషన్ అంతా కూడా, ఓకేనా. సో అప్పుడు మీడియం ఏమైందమ్మా, ఇక్కడ వాటర్లో షుగర్ అనేది డిస్పర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీడియం అనేది వాటర్ అవుతుంది కాబట్టి వాటర్ని ఏమంటారు అంటే సాల్వెంట్ అని చెప్పి అంటారు. సో ఓకేనమ్మా. సో షుగర్ సొల్యూషన్ కనుక మనం తీసుకుంటే అందులో షుగర్ ప్లస్ వాటర్, సో షుగర్ అనేది ఏమో సొల్యూట్ అవుతుంది, వాటర్ ఏమో సాల్వెంట్ అవుతుంది. సో ఇది సొల్యూషన్. ఇప్పుడు సొల్యూషన్లో సొల్యూట్ పార్టికల్స్ ఎన్ని ప్రజెంట్ అయి ఉన్నాయి, ఎంత అమౌంట్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంది అన్న దాన్ని బేస్ చేసుకుని సొల్యూషన్స్ని మళ్ళీ ఫర్దర్గా 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఏంటి ఆ 2 టైప్స్ అంటే డైల్యూట్ సొల్యూషన్స్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్. డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ఏ సొల్యూషన్ ఇన్ విచ్ రిలేటివ్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ప్రెజెంట్ ఈజ్ కాల్డ్ డైల్యూట్ సొల్యూషన్, ఓకేనమ్మా. సో ఇప్పుడు సొల్యూషన్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ సొల్యూటే ప్రజెంట్ అయితే దాన్ని ఏమంటారు అంటే డైల్యూట్ సొల్యూషన్ అని చెప్పి అంటారు. అదే సొల్యూషన్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్, ఓకేనమ్మా, సొల్యూషన్ ఇన్ విచ్ రిలేటివ్లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ప్రెజెంట్ ఈజ్ కాల్డ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని చెప్పి అంటారు, ఓకేనమ్మా. సో ఇప్పుడు సాల్వెంట్లో ఎంత సొల్యూట్ అనేది యాడ్ చేస్తున్నాము, యాడ్ చేసిన అది ఫామ్ అయిన దాన్నే సొల్యూషన్ అంటారు. ఇప్పుడు సొల్యూషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది,
లార్జ్ అమౌంట్ ఉందా, స్మాల్ అమౌంట్లో ఉందా. సో స్మాల్ అమౌంట్ అయితే కనుక వాటిని డైల్యూట్ సొల్యూషన్స్ అంటారు. అదే లార్జ్ అమౌంట్ అయితే కనుక వాటిని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అని చెప్పి అంటారు. సో ఈ రకంగా మనకి సొల్యూషన్స్ని డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ లెసన్లో దేని గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే డైల్యూట్ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అంటే డైల్యూట్ సొల్యూషన్ అంటే ఏంటమ్మా, సొల్యూషన్ ఇన్ విచ్ రిలేటివ్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ప్రెజెంట్ ఈజ్ కాల్డ్ డైల్యూట్ సొల్యూషన్. ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ గురించి చూద్దాము. అసలు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ఈజ్ రిఫర్స్ టు ద రిలేటివ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. ఓకేనమ్మా. సో ఇందులో ఏంటి, రిలేటివ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. ఓకేనా, ఒక సొల్యూషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ ప్రెజెంట్ అయ్యి ఉంది అనే దాన్ని ఏమంటారు అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ అని చెప్పి అంటారు. ఓకేనా. సో మోస్ట్ కామన్ మెథడ్ టు ఎక్స్ప్రెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ పర్సంటేజ్ మెథడ్. ఓకేనమ్మా. సో పర్సంటేజ్ మెథడ్ అనేది మోస్ట్ కామన్ మెథడ్ అమ్మా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం. సో పర్సంటేజ్ మెథడ్లో ఏం చేస్తారంటే పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆర్ బై వాల్యూమ్. ఓకేనమ్మా. సో పర్సంటేజ్ మెథడ్లో ఏం చేస్తున్నారమ్మా, బై వెయిట్ ద్వారా కానీ లేదా వాల్యూమ్ ద్వారా కానీ. సో పర్సంటేజ్ 100కి ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది అనే దాన్ని చెప్పడాన్ని పర్సంటేజ్ మెథడ్ అని చెప్పి అంటారు. ఇప్పుడు సపోజ్ 10% NaCl సొల్యూషన్ అన్నాను. ఏమంటున్నానమ్మా, 10% NaCl సొల్యూషన్ అన్నాం. సో 10% NaCl అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 10 grams of NaCl solute present in 100 grams of the solution. ఓకేనా, 100 grams of the solutionలో 10 grams of NaCl solute అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది. దాన్నే 10% NaCl సొల్యూషన్ అంటారు. లేదా 12% ఆల్కహాల్ అన్నాను. ఏమంటున్నానమ్మా, 12% ఆల్కహాల్ అన్నాను. సో 12% ఆల్కహాల్ అంటే ఏంటంటే 12 ml ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ ద సొల్యూషన్. దాన్ని ఏమంటారు అంటే 12% ఆల్కహాల్ అంటారు. లేదా 5% NaOH సొల్యూషన్ అన్నాను. సో 5% NaOH అంటే 5 grams ఆఫ్ NaOH ప్రెజెంట్ ఇన్ 100 ml ఆఫ్ ద సొల్యూషన్ అని అర్థం. ఓకేనమ్మా, 100 ml ఆఫ్ ద సొల్యూషన్లో 5 grams ఆఫ్ NaOH ప్రెజెంట్ అయ్యి ఉంది అని అర్థం. సో ఇది పర్సంటేజ్ మెథడ్. ఓకేనమ్మా. ఈ పర్సంటేజ్ మెథడ్ అనేది ప్రిసైజ్డ్ కాదు కాబట్టి సో నెక్స్ట్ ఉన్నది ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటివ్ నెంబర్ ఆఫ్ సొల్యూట్స్. ఓకేనమ్మా. సో రిలేటివ్ నెంబర్ ఆఫ్ ద సొల్యూట్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి అన్న దాన్ని బేస్ చేసుకుని సో మనం కాన్సన్ట్రేషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్. ఓకేనమ్మా. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ని బేస్ చేసుకుని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చమ్మా, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మొలారిటీ కానీ లేదా నార్మాలిటీ కానీ, సో మొలాలిటీ అని కానీ లేదా మోల్ ఫ్రాక్షన్ కానీ ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో మొలారిటీ అంటే ఏంటో చూద్దాం. ఓకేనమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం ఏం చూద్దామంటే మొలారిటీ గురించి చూద్దాము. మొలారిటీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1000 ml ఆఫ్ ద సొల్యూషన్. ఓకేనమ్మా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది 1000 ml ఆఫ్ సొల్యూషన్ లేదా 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి అనే దాన్ని ఏమంటారు అంటే మొలారిటీ అని చెప్పి అంటారు. మొలారిటీని క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తారు. ఇక్కడ ఏంటమ్మా మొలారిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయ్యిందమ్మా, ప్రెజెంట్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. వాల్యూమ్. సో దీన్ని ఏమంటున్నారు అంటే మొలారిటీ అని చెప్పి అంటారు. మొలారిటీని క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తారు. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది కావాలి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి ఎంత అనేది తెలియాలి అంటే దానికి ఏం చేస్తారు అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ వస్తుంది ఇంటూ 1 బై ఈ వాల్యూమ్. సో ఈ వాల్యూమ్ అనేది ఎందులో ఉంటుందమ్మా, ఇన్ లీటర్స్. ఓకేనా.
సో మొలారిటీ డెఫినేషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ద 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. దాన్ని ఏమంటున్నారు అంటే మొలారిటీ అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు ఈ మొలారిటీని కనుక మనం వాల్యూమ్ని కనుక ఎంఎల్స్లో కనుక తీసుకుంటే, మిల్లీ లీటర్స్లో కనుక తీసుకుంటే ఏమవుతుందంటే ఫార్ములా మనకి వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/V. సో ఇది ఎందులో ఉంది అంటే ఎంఎల్లో ఉంటుందమ్మా, ఇన్ ఎంఎల్ మిల్లీ లీటర్స్లో ఉంటుంది. సో ఇది మనకి మొలారిటీకి ఫార్ములా. ఓకేనమ్మా. సో మొలారిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ పర్ లీటర్ ఆఫ్ ద సొల్యూషన్. దాన్ని ఏమంటారు అంటే మొలారిటీ అని చెప్పి అంటారు. ఓకేనమ్మా. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో ఫస్ట్ వన్ మొలారిటీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వన్ నార్మాలిటీ. సో నార్మాలిటీకి వచ్చేటప్పటికి ఇక్కడ నార్మాలిటీ డెఫినేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ ద సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ద 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్ ఆర్ 1000 ml ఆఫ్ ద సొల్యూషన్. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే వాల్యూమ్ అనేది 1000 ml తీసుకుంటున్నాము, కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అనేవి ఏంటంటే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ ద సొల్యూట్ అని చెప్పి అన్నారు. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఏంటి నార్మాలిటీ క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తారమ్మా. ఇక్కడ ఏమంటున్నారు అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ ద సొల్యూట్. సో ఇక్కడ తీసుకున్నది ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ ద సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1000 ml ఆఫ్ ద సొల్యూషన్. ఓకేనమ్మా. 1/V. సో ఇది ఎందులో అంటే ఇన్ లీటర్స్లో. ఇది నార్మాలిటీ ఫార్ములా. అదే దాన్ని లీటర్స్లో కాకుండా ఎంఎల్లో కనుక తీసుకుంటే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1000/V ఇన్ ఎంఎల్. ఇది నార్మాలిటీ ఫార్ములా అమ్మ. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ ఏ రకంగా వస్తాయి అంటే మాలిక్యులర్ వెయిట్ బై, మనం యాసిడ్కి చూస్తే కనుక బేసిసిటీ ఆఫ్ ద యాసిడ్ చేయాలి, అదే బేస్కి కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక వెయిట్ బై అంటే మాలిక్యులర్ వెయిట్ బై బేస్కి అయితే ఎసిడిటీ ఆఫ్ ద బేస్ చేయాలి, లేదా యాసిడ్కి అయితే కనుక బేసిసిటీ ఆఫ్ ద యాసిడ్ అనేది చేయాలి. సో ఈ రకంగా మనం ఈక్వలెంట్ వెయిట్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇది నార్మాలిటీ అమ్మ. నెక్స్ట్ వన్ మొలాలిటీ. ఓకేనా. సో ఇప్పుడు మొలాలిటీని దేంతో ఇండికేట్ చేస్తారు అంటే స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తారు మొలాలిటీ. సో ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 kg ఆఫ్ ద సొల్యూషన్. ఓకేనా. సో 1 kg ఆఫ్ ద సొల్యూషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది ప్రెజెంట్ అయ్యి ఉంది అనే దాన్ని ఏమంటారు అంటే మొలాలిటీ అంటారు. దాన్ని స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తారమ్మా. ఇక్కడ కూడా వెయిట్ బై మాలిక్యులర్ వెయిటే వేస్తారు ఇంటూ 1000/V. కానీ ఇక్కడికి ఉన్న వాల్యూమ్ అనేది ఎలా ఉంటుంది అంటే గ్రామ్స్లో ఉండడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో ఇది మొలాలిటీ. అదే నెక్స్ట్ వన్ మోల్ ఫ్రాక్షన్. ఓకేనమ్మా. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఏంటమ్మా మంది? మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ అనే దాన్ని కైతో ఇండికేట్ చేస్తారమ్మా. సో దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉండేది కై అని చెప్పి అంటారు దీన్ని. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ దీని డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ 1 కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్. ఓకేనమ్మా. సో ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే నా దగ్గర N1 మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది ఉంది. ఓకేనమ్మా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ N1 మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది ఉంది అండ్ N2 మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అనేది ఉంది. నాకు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ కావాలి. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ని ఇంకా I1 అని చెప్పి అన్నాను. సో దానికి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూషన్. అంటే సొల్యూషన్లో సొల్యూటు సాల్వెంట్ రెండు ఉంటాయి కాబట్టి N1 + N2 చేస్తే ఏమొస్తుంది అంటే మనకిది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ అనమాట. ఓకేనమ్మా. సో ఏంటి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ కావాలి అంటే
ఏంటమ్మా, ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూషన్. అది సాల్వెంట్ది కావాలి అంటే దాన్ని x2 అని చెప్పి అనుకుంటున్నాను, Chi2. సో దీనికి ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సొల్యూషన్. దీన్ని ఏమంటారు అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్ అని చెప్పి అంటారు. ఓవరాల్గా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ సాల్వెంట్ అంటే ఓవరాల్గా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూషన్ కనుక నాకు కావాలి అంటే కనుక అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే x1 ప్లస్ x2 చేయాలమ్మా. సో దీన్ని ఏమంటారు అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూషన్ అని చెప్పి అంటారు. ఇవి మనకి ఉన్న కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అమ్మ. కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఉన్న టర్మ్స్ మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్. సో ఇవన్నీ కూడా మనకున్న కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఉన్న టర్మ్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకున్న సిలబస్లో డైల్యూట్ సొల్యూషన్స్లో మేజర్గా మనకి దేని గురించి మాట్లాడుతున్నారు అంటే కొలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్పి ఉన్నాయమ్మా. సో వాటి గురించి మెయిన్గా డిస్కస్ చేస్తాం మన సిలబస్లో ఉన్నది. సో కొలిగేటివ్ ప్రాపర్టీస్లోనే ఫర్దర్గా 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 4 ప్రాపర్టీస్ ఏంటి అనే విషయాన్ని గురించి డీప్గా చూడడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో నేను కొలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి స్టార్ట్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ.